ఇంకా అత్తలేడింది ఇంతసేపా? అమ్మా ఏమో దిక్కులు దిక్కులు చూస్తాను. ఎవరి కోసం చూస్తానవే? మా అన్న కోసం చూస్తానే. మామయ్య కోసమా? ఆ ఎట్లా డ్యూటీకే వేయండి కదనే. డ్యూటీ టైం కూడా అయిపోతుంది, ఇంటికే వస్తాడు కదా, దానికి చూడాల్సిన అవసరం ఎందుకు? ఓ పిచ్చిదానా, ఇవాళ మా అన్నకు జీతం పడుతుంది. రాగానే మా అన్నని పైసలు అడిగిండు అనుకో, నాకు పైసలు ఇస్తాడు. నాకు ఎట్లాగూ పైసలు అక్కర పడ్డాయి. అదే నేను ఇప్పుడు పైసలు అడగకుండా సప్పుడే కొన్నాను అనుకో, వచ్చిన పైసలకెళ్ళి అల్లుడు కొన్ని తీసుకుంటాడు. అన్న పైసలు ఇయ్య అంటే ఆడిడ కట్టే చెల్లె నా దగ్గర ఒక్క రూపాయి లేదంటాడు. అందుకే రాగానే పైసలు అడిగిండు అనుకో, అందులోకెళ్ళి కొన్ని పైసలు ఇస్తాడు. ఇక మన అల్లుడి గురించి తెలుసు కదనే, ఆయనకు మాటి మాటికి పైసలు ఎక్కర పడతాయి. ఎందుకే అమ్మా మామయ్యని ఇబ్బంది పెట్టుకుంటాను? ఇప్పటికే ఒంటెద్దు బండిని లాగినట్టు సంసారాన్ని నీకు కత్తాండు. ఇటు నిన్ను చూసుకోబట్టే, నన్ను చూసుకోబట్టే. నా మొగుడు పైసలు అడిగినప్పుడు ఆయనకు పైసలు ఇవ్వబట్టే, చిన్నమ్మకు కూడా పైసలు ఇవ్వబట్టే. ఆయన ఎంతకని బాధ పెడతారు చెప్పు? నువ్వు అర్థం చేసుకోవు, ఇటు నేను అర్థం చేసుకోను. ఆయన ఇప్పటికే మస్తు బాధలలో ఉన్నాడు. ఇప్పుడు పైసలు రాగానే నువ్వు పైసలు అడిగినావనుకో, ఆయనకు పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? పని చేసిన పైసలన్నీ మనకే పెడతాండు, ఏమన్నా వెనకేసుకుంటాడా? నువ్వు అర్థం చేసుకోకపోతే ఎట్లమ్మా? చిన్నమ్మ అంటే ఎట్లా అర్థం చేసుకోదు? నువ్వు కూడా ఇంతేనా? సరేనే, నువ్వు అన్నట్టుగానే మా అన్నని పైసలు అడగకుండా నేను మా అల్లుడు ఉంటావు. మరి మా అన్న పైసలు దాచిపెడతారా అనే? లేదు. మీ చిన్నమ్మ లేదా, దానికి పైసలు ఎక్కరున్నాయి అన్నా నాకు పైసలు ఇయ్యని అడుక్కొని పోతుంది. దానికి మొగడు ఉండగానే గన్ని ఎక్కర్లు ఉన్నాయని పైసలు పట్టుకొని పోతుంది. నాకు మొగడు ఉన్నాడా అనే? లేనే లేకపాయే. నాకు అన్నైనా తండ్రి అయినా మా అన్ననే, అందుకే మా అన్ననే పైసలు అడుగుతా. నాకెవరు ఉన్నారే బిడ్డ? మీరే కాదే. నేనేమన్నా ఉత్తగా అడుగుతాను అనే పైసలు? గ్రూప్ లో కట్టేటి ఉండే, నీ లగ్గమప్పుడు తీసుకున్న చిట్టి పైసలు కట్టేటి ఉండే, ఇల్లు కిరాయి కట్టకపోతివి, అవన్నీ కట్టద్దా అనే బిడ్డ? చెప్పు నువ్వే. అయినా నాకేమన్నా కొడుకులు ఉన్నారా అనే? ఉన్నదానివి నువ్వు ఒక్కదానివేనాయే. కొడుకు ఉంటే కొడుకుని అడగకపోదునా? కొడుకు దగ్గరనే ఉండకపోదునా? నాకెవ్వరు లేరు కాబట్టి అన్న దగ్గర ఉండబడితే. నువ్వన్న తల్లిని అర్థం చేసుకోవా అనే? అమ్మా అర్థం చేసుకున్నా కాబట్టి అడగకమంటానా? నువ్వు ప్రతి చిన్నదానికి మామయ్యని అడిగితే ఎట్లనే? ఏదన్నా పెద్ద ఆపత వచ్చినప్పుడు అడిగితే అర్థం పర్థం ఉంటది. నువ్వు ఎట్లా కైకిలు పోనేబడుతుంది, నాటుకు పోబడితే, పొలం పనికి పోబట్టి, ప్రతి ఒక్క పని చేసుకోబట్టి పైసలు రాబట్టే. ఇంకా నీ పింఛన్ పైసలు కూడా వస్తాయి. దేనికో దానికో కట్టుకుంటే అయిపోతుంది కదా. ఇంట్లోకి సామాన్ అంతా మామయ్య చూసుకోబట్టే. ఆయనకు కూడా సంసారం ఉన్నది కదమ్మా, అర్థం చేసుకోవాలి కదా. ఏం మాట్లాడతాను బిడ్డ? నేను ఇప్పుడు కైకిలి పనికి పోతానానే? నాకు పడితే అందా చెప్పు? నాకు సాతన అయితే అందా బయట పని చేయడానికి? ఏ పింఛన్ పైసలు అంటాను, పింఛన్ పైసలు ఏ పడత్తానే? 3000 వస్తానే. గా 3000 మిత్తులు కట్టడానికి కూడా అయితే లేదు. అయినా నేనేమో నట్టిగా అడుగుతానానే? కట్టడానికే కదా అడిగేది. నీ మొగన్ లెక్క దుబారా ఖర్చు పెడతలేను. ఆయననేమో దుబారా ఖర్చు పెడతావు, రూపాయి ఎట్లా రూపాయి ఇట్లా అని అడగవు. నన్నేమో లెక్కలు అడగబడుతుంది. నీకు తెలియదా అనే బిడ్డ? ఎందుకు అట్లా మాట్లాడతానవే? ఏ ఊకుండా అమ్మా, నీకెన్ని చెప్పినా నువ్వు మారేవు గాని ఇక వచ్చేదాకా ఎదురు చూసుకుంటుండు. అడుగు. అయ్యో, మొగడేమో దుబారా ఖర్చులు పెడతానేమో లెక్కలు చెప్పదట. నేను కట్టేటి ఉన్నాయి బిడ్డ అంటేనేమో నన్ను లెక్కలు అడుగుతాంది. సార్ SS20 నడుతుంది సార్, అది ఓకే అయింది. అది అది ఎడ్జ్ ఫీజు పోయింది. అది ఎల్టీ లైన్ ఓకే ఉంది సార్. ఓకే సార్, ఓకే రైట్. అన్నా ఏందన్నా ఎర్రటెండలో బయటికి పోయినావు? ఎండ చూడు ఎట్లా కొడుతుందో. కాదు చెల్లే, ట్రాన్స్ఫర్ ఫీజులు ఆగుతలేవు, రైతుల పొలాలు వాడతలేవు. వాళ్ళు ఫోన్ చేస్తారు, అయినా కరెంట్ వాళ్ళకు రాత్రి పగలనేది ఉండదు. ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు ఉరకాలే. అయ్యో సరే అన్న, నేను నీళ్ళు తెస్తావు తాగుదు. నీళ్ళు లాగాల్సిన చెల్లె ఇప్పుడే. తాగినవా అన్నా? జీతం పడ్డదా అన్న నీకు? అయ్యో జీతమా? చూడలే చెల్లె. చూడు. అగో మెసేజ్ వచ్చింది కదా చెల్లె, డబ్బులు పడ్డాయి, జీతం పడ్డాయి చెల్లె, చూసుకోలేదు. అన్నా జీతం పడ్డది కదనే, నాకు ఒక 10,000 ఇయ్యవా? అందుకెళ్ళి. అవు ఎందుకు చెల్లె? అంతకుముందు నెల 10,000 తీసుకున్నావు, పోయిన నెల 10,000 తీసుకున్నావు, మళ్ళా 10,000 అడుగుతున్నావు. ఎందుకు చెల్లె? ఎందుకంటావు ఏందన్నా? నీకు తెలియదా అనే? అక్కడ కిరాయి కట్టాలి, మహిళా సంఘం పైసలు కట్టాలి, ఇక బిడ్డ పెళ్ళప్పుడు షిట్టి ఎత్తుకున్నా కదన్నా, ఆ షిట్టి పైసలు కట్టాలి. అన్ని తెలిసి ఎట్లా అడుగుతావన్నా? కాదు చెల్లె, నువ్వు ఇన్నే ఉండబడుతుంది, నువ్వు కిరాయి ఎందుకు కడతాను? కిరాయి ఎందుకు అంటానవేందన్నా? రేపటల్లా నేనే నీకు నచ్చకపోవచ్చు, నా అల్లుడు ఒక్క మాట అంటాడు, రేపు నీకు భారం కావచ్చు. ఇక ఇవన్నీ మాటలు పడుకుంటే ఇక్కడ ఉండే బదులు నాకంటూ ఇల్లు ఉంటే నేను ఆడబోయి ఉంటా కదా,
అందుకే నా మొగుడు ఉన్నప్పుడు అక్కడనే కిరాయి తీసుకున్నాడు. ఇక తెలిసిన వాళ్ళు కదా అని నన్ను అక్కడనే ఉంచుకుంటారు. నేను అసలుకే ముండబొట్టిని, నాకెవరిస్తారన్న ఇల్లు కిరాయి. అందుకే ఆ ఇల్లుకు కిరాయి కట్టుకుంటా ఆన్నే ఉంటానా. అంతెందుకే అన్న, ఇప్పటిదిప్పుడే మార్పు కనబడుతుంది. చూసినావా, పోయిన నెల పైసలు ఇచ్చినావు, ఈ నెల పైసలు అడిగే వరకు లేవన పడుతుంది. అప్పుడంటే వెళ్ళినాయి కానీ ఇప్పుడు వెళ్ళతట్లే వచ్చిలే. ఎందుకంటే నా కొడుకు అమెరికా పోతాడట, అదేదో జేఆర్ఏ కోచింగ్ నేర్చుకుంటాడట, దానికి 2 లక్షలు కావాలన్నట. అందుకే అసలు ఆ 2 లక్షలకే ఇంకా అప్పు ఇవ్వాల్సి వస్తుంది. అందుకోసం ఈ నెల వెళ్ళొచ్చేలే, ఎక్కడన్నా చూసుకో నువ్వు. ఏం మాట్లాడతానవే అన్న, నేను ముండపోటిని, నాకెవరన్నా నమ్మి పైసలు ఇస్తారా? నౌకరు చేస్తుని నువ్వే ఇంకోళ్ళ దగ్గర అడుక్కోబడుతుంది. బాగుంటే ఎక్కడ నన్ను తీసుకొచ్చి నాకు ఇచ్చు. ఇప్పుడు నాకెవరు ఇస్తారన్న చెప్పు నువ్వే. కాదు చెల్లె, ఈ ఒక్క నెల ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చలే, నాకు వెళ్ళే చెల్లె, దండం పెడతా చెల్లె నీకు. అన్న అయ్యో ఛీ. రితికా రితికా ఆ, ఏంది ఆకలి అయితే నన్ను ఎత్తుదా అన్నం మా వేసుకొచ్చిత్త గాని మామయ్య 2 లక్షలు అడిగినమాట. ఎందుకు? ఏదో అవసరం ఉండి అడిగినా, అయినా గవర్న నీకెందుకు? ఆకలి అయితే నన్ను ఎత్తుదా? ఏంది నాకెందుకా? పోయిన నెల 3 లక్షలు అడిగినావు, తీసుకొచ్చి ఇచ్చిండు. అంతకుముందు 6 నెలల కింద 8 లక్షలు కావాలని అడిగినావు. ఆ పొలం కాగితాలు బ్యాంక్ లో పెట్టి తీసుకొచ్చి ఇచ్చిండు. అయినా ఈ పైసలన్నీ ఏం చేస్తానో నువ్వు? అరే గవర్న నీకెందుకే? నీకేమని చెప్పినా ఆకలి అయితే నన్ను ఎత్తుదా అని చెప్పినా. నీకేమన్నా తక్కువ అయితే అడుగు, నీకు బరబర నీకేమైతే మా బాబు నేను అడుకుంటానా? ఓ మీ అయ్యని నువ్వు అడుక్కుంటానవా? నువ్వు నాకేం తక్కువ ఎత్తలేవని మాట్లాడుతున్నావా? నువ్వేం పెడతలేవు నాకు, మొత్తం పెట్టేది మా మామయ్యనే. అసలు నువ్వు నన్ను చూసుకుంటానవా? మొత్తం చూసుకునేది మా మామయ్యనాయే. మీదికెళ్ళి నేను చూసుకుంటానని మాట్లాడతాను. పొద్దుగాల పోయి ఎండనక వాననక పని చేసుకొని వస్తాడు. ఆ కరెంటు పోల్ ఎక్కితే కాళ్ళకు పొక్కులు వస్తాయి. అవన్న చూస్తలేవా నువ్వు? గింత చదువుకున్నావు, ఏదో ఒక పని చేసి ఇంట్లోకి పైసలు తీసుకొచ్చి ఇయ్యచ్చు కదా. పని చేయవు, పాట చేయవు, పైసలు అడుగుతావు. ఎంతకని చేసి పెడతాడు ఒక్కడు? నాకు మామ అవుతాడు, నాకే ఇంత బాధ అవుతుంది. కన్న కొడుకువి నువ్వు, కొంచెమన్నా మారవా? పైసలు తీసుకొచ్చి ఏమైతుంది? నువ్వు 10 రూపాయల పని చేయకపోతే ఏం కాదు, ఆ 10 రూపాయలు ఆయనకు నష్టం చేయకు. అన్ని చూసుకుంటా కూడా మారతలేవు చూడు, అందుకు సిగ్గనిపిస్తుంది నాకు. నువ్వు గింత చదువుకున్నావు, కొంచెం కూడా తెలియలేదా? పోషమ్మ పొతం పెడితే మైసమ్మ మాయం చేస్తుందట, అట్లా ఎత్తాను నువ్వు. అయినా ఏం చెయ్యాలో బాగా మాట్లాడతాను. మా అయ్య దగ్గర నీ పైసలు తీసుకుంటానా? నీకేమైతే అని చెప్పు. నువ్వు ఇట్లా మీ అవ్వగారి ఇంటి కాలేజీ పట్టుకొచ్చినావా? అరే నిన్ను వట్టిగానే పెళ్లి చేసుకున్నా నేను. మళ్ళీ మీ అవ్వనేమో మా ఇంటికాడ ఉండి తినుకుంటుంటాది. ఇంకా మా బాబును అప్పుడో 10,000 ఇప్పుడో 10,000 అనుకుంటే పైసలు అడిగితే మా బాబు మంచిగా ఇస్తాడు. మీ అవ్వకి ఇయ్యంగా లేది, నేను పైసలు అడిగితే ఏమైతుంది? అయినా నా బాబు 10,000 కాదు, 1,00,000 కాదు, కోట్లు అడుగుతా. ఇచ్చే బాధ్యత ఆయనకు ఉన్నది, అడిగే హక్కు నాకున్నది. నీకేమైతుంది మధ్యలో? నువ్వు అడుగు, నువ్వు అడగంగా నేను అద్దంటలేను. 1000 కాదు, 1,00,000 కాదు, కోట్లు అడుగు. అయినా నువ్వు అడిగేది మంచి పని చేస్తానికి కాదు కదా, అట్టిగా నాశనం చేస్తాను. ఇగో రితిక, కొన్ని పైసలు నాశనం అయినా కావచ్చు, కొన్ని పైసలతోనే అనుభవం అవుతుంది. అయినా నీ బీటెక్ చదివిన ఈ 2 లక్షలు ఎందుకు నాకోసం అడిగిన అనుకుంటానా అని? నేను ఆ 2 లక్షలు పట్టుకొని అమెరికా పోయి 2 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని దాని తర్వాత నాకు జాబ్ వస్తే నాకు లక్షలు వస్తాయి. మిమ్మల్ని అందరూ అక్కడికి తీసుకోదాని చూస్తానా? అద్దు తండ్రి, నేను నీతో రాను, నాకు నమ్మకం కూడా లేదు. అది 2 లక్షలు ఏదో ఇక్కడ ఎవరికన్నా అప్పించుకుంటే నెలకు 4-5 వేల రూపాయలు వస్తుంది. దాంతో మనం బతకచ్చు. అక్కడ దాకా పోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఇప్పటికైనా మారు. ఆకలి అయితే తిందామని అత్తే ఏందా నువ్వు సోది పెట్టావు? నీ బయట తింటపో. అరే గణేష్, ఏమైంది నీకు? గణేష్ నిన్నే పొద్దుగా వీళ్ళకి ఏమి అవో తినేట పోతాడు. అరే గణేషు, గణేషు, రీతిక ఏందిరా బిడ్డ ఏమి? మాకు మామయ్య, నువ్వేంది బయటకు వచ్చినావు? పోయి పండుకపో. పడుకున్నారా? నిద్ర పట్టింది. మీరు ఇల్లు చూసి మళ్ళీ తెలివైంది నాకు. మా లొల్లిదేమున్నది మామయ్య, రోజు అయ్యేదే కదా. నువ్వే పండుకపో మామయ్య. దేని గురించి లొల్లి మీకు? అదే మామయ్య, నేను 2 లక్షల రూపాయలు అడిగిండు కదా, ఎందుకు అడుగుతానో? ఆ పైసలతో మనం మంచిగా బతకచ్చు, అనవసరమైన ఖర్చులు ఎందుకు పెడతానో, మీ నాన్నని ఎందుకు ఇబ్బంది పెడతానో అని చెప్పి మాట్లాడినాక అంతే. కాదు బిడ్డ, ఎంత కదన్నా వాడు నా కొడుకు. వానికి ఇప్పుడు డబ్బులు లేకపోతే రేపు సమయ సందర్భం వచ్చినప్పుడు నాకు డబ్బులు అవసరం పడ్డప్పుడు నాకు ఇచ్చినామంటాడు. అందుకే వాడిని అవసరం మంద వాడుకుంటాను. వాడుకొని ఈ ఒక్క నెల వాడుకుంటాడు, వచ్చే నెల నుంచి నేను ఇయ్యా. అదే మామయ్య, నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడంటే మీరు జాబ్ చేస్తాను, పైసలు వస్తానే ఖర్చు పెట్టుకుంటాడు. మేము కూడా మీ మీదనే ఆధారపడి ఉంటాం కదా. మా చిన్నమ్మ, మా అమ్మ, నేను అందరం నీ మీదనే ఆధారపడి ఉంటాను. రేపో మాపో రిటైర్డ్ అవుతావు, ఆ తర్వాత ఎవరు చూసుకోవాలి? అప్పుడు నువ్వు కూడా ఇంట్లోనే ఉంటావు కదా మామయ్య. ఇప్పుడే ఆయనకు చెప్పకపోతే సడన్ గా నువ్వు జాబ్ చెయ్యి, నువ్వు ఇట్లా అట్లా అని చెప్తే మారుతాడా? అందుకే చెప్తాను గాని నీ కొడుకైనా అయినేటోడు. సరే మామయ్య, ఎట్లానన్నా చెయ్యి, మీ ఇష్టం. హలో అన్న, కేసు గీసి పెట్టకన్నా, ఇత్త అంటాను కదన్న డబ్బులు. ఒక్క వారం 10 రోజులు ఆగన్నా, నేను బయట పైసల కోసం తిరుగుతున్నా. ప్లీజ్ అన్న, దండం పెడతా అన్న.
సరే అన్న ప్లీజ్ ప్లీజ్. ఓకే అన్న. అగో ఎవరు ఫోన్లా దండం పెడతా కేసు గీసు ఏం మాట్లాడుతున్నావు? అరే మొన్న యాక్సిడెంట్ కాలేదా ఆడు కారు మా ఫ్రెండ్ కానీ కారు తీసుకునే ఎప్పుడు? మొన్న తీసుకున్న డ్రైవింగ్ ఓవర్ అంటే పోయినా 1000 రూపాయలు వస్తే నాశ కొద్దిపోయినా పోయినందుకు యాక్సిడెంట్ అయింది. ఆడ హాస్పిటల్ ఉన్నాడు, సావు బతుకున్నాడు. 4 లక్షలు అడుగుతారు రే. నేను 2.5 ఇస్తా అంటన్నా. 4 లక్షలు ఇస్తా వాళ్ళ కేసు పెట్టాలని నొలి పెడతారు. 2.5 ఇస్తా. కాదు కానీ నీకు ఉన్నకాడు ఉండరాదా? కోళ్ళపారమే ఉండే నువ్వు డ్రైవింగ్ ఎందుకు పోయినావు? అరే దేనికో దానికి ఆశ రత్తాను పోయిననే. ఇప్పుడు చూసావా 1000 రూపాయల కాస పెడితే ఏడదానికి వచ్చిందో? నువ్వు ఉన్నకాడు ఉండవేంది ఎప్పుడు ఏదో ఒకటి చేస్తావు. నా కర్మ అట్లుంది, ఏం చేయాలి? ఇప్పుడు ఏంటి తెచ్చి కడతావు? మీ అన్నను కొంచెం అడిగే. ఏంది మా అన్నను అడగన్నా? నీకేమన్నా బుద్ధి ఉందా అనేతందుకు? కోళ్ళపారం పెట్టుకుంటామంటేనే 5 లక్షలు ఇచ్చిండు, అంతకు ముందు ఇచ్చిండు, అంతకు ముందు ఇచ్చే ఎన్నిసార్లు అని ఇస్తాడు? ఇప్పటికీ అక్కింటి మీద ఉన్నది. ఎవరన్నా ఏమైనా పని చేస్తుర్రా? అలా కొడుకు ఏమైనా పని చేస్తుండా? సరేనే అడగకు. నేను పోయి జైల్లో కూర్చుంటా, నువ్వు ఇంట్లో కూర్చుని ఏడు. మేము మంచిగా నిమ్మలంగా ఉండు, సరేనా? ఈ కోపానికి ఏం తక్కువ లేదు. నువ్వు జైల్లో కూర్చుంటే నేను ఇంట్లో నిమ్మలాగా ఉంటానా? ఇదే ఫోన్ చేస్తా. వచ్చే ఫోన్ వస్తుంది కదా. చెల్లె లత. హలో హలో అన్నా. చెల్లె చెప్పురా. ఏడున్నావన్నా? నేను ఇంటికాడ ఉన్నారా? ఏం లేదన్నా. సరే మేము ఇంటికి వద్దాం అనుకుంటున్నామే. ఇంటికి వస్తారా? సరే రండిరా. సరే అన్న, సాయంత్రం వరకు వస్తాం. సరే 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 ఓకే. సరే అన్న. చెప్పినతి నిమ్మలం అయిందా? సరే కొన్ని మంచిలు ఎత్తుపన్నాడు. మళ్ళీ మా చెల్లి వస్తుందట. దానికి ఏం అవసరం పడ్డదు, ఏం పని పడ్డదు, ఎంత టెన్షన్ పడదు. నాకు తెలిసిన డబ్బులు అవసరం పడ్డట్టుంది, అందుకే వస్తున్నట్టుంది. మా అన్న నువ్వు పైసలు అడుగుతానేమో ఇయ్యానబట్టే. నువ్వే వాళ్ళ దగ్గర చూసుకో చెల్లె అన్నాడు. ఎవరిని అడుగుదు, ఎవరికి ఫోన్ చేయాలి? మరి ఇక సువర్ణకు చేస్తున్నా, ఏమో దాని మొగడు అసలుకే మంచోడు కాదు. మరి అంజలికి ఎత్తునా, ఏమో దాని మొగడు కూడా దాని మాటలు అంటాడు. ఎట్లా? ఎవరికి చేస్తున్నబ్బా? హాగో మా చెల్లి వస్తుంది కదా, ఇంకేంది? నేనే పైసలు అడిగుంటే నాకే 1 రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి ఎన్ని లక్షలు పట్టుకపోతుందో, ఎంత అడకపోతుందో రాని. ఇగో పోవుడే పైసలు అడగకు, సందు చూసుకొని నేనే అడుగుతా. అదే తెలియదా ఎప్పుడు అడగలేదన్నది. సరే పోగానే బావా నాన్నకు. సరేపా. చెల్లె ఇప్పుడే వస్తారానే? బాగున్నావా? మంచిగా ఉన్నా. మరిది మంచిగా ఉన్నావా? బాగున్నావా? అది నేను బాగున్నారా? బాగున్నా. రితికా అన్నా చెల్లి వచ్చిందిరా. మంచిగా మంచిగా ఉన్నావా? బాగున్నావా అన్న? ఇప్పుడే. అల్లుడేట్రా? అల్లుడా బయటికి గడిచిందమ్మా, అత్తడు గాని బయట నేను ఇంట్లో మాట్లాడి పెడతాను. ఇంట్లోకి తీసుకొని రా. మరిది బాగున్నా. చెల్లె బాగా రోజుల తర్వాత వచ్చిన అంత మంచిదేనా? అంత మంచిదే అన్న. బాల రోజులు ఏముందే, నెలకు 2 సార్లు వచ్చిపోనే పడితే. ఏం సత్ బావా, కోళ్ళ పని ఎట్లాడుతుంది? అన్ని చచ్చిపోయినాయి బావా. చచ్చిపోయినాయా? అదేంది ఎండకు సరిగా ఊతలేవేంది నువ్వు? వర్కర్ పెట్టుకుంటా వర్కర్ వెళ్ళిపోయాను బావా. నాకు ఎక్కడ సాధన అయితే బావా, నేను బోను చూసుకో. ఆ విషయం మాట్లాడదామనే వచ్చినామన్నా. ఇప్పుడు కోళ్ళ పారం పెడితే బాబు కట్నం ఇచ్చిండు కదా, ఆ కట్నం పైసలు అన్ని వేస్ట్ చేస్తాడని నువ్వు కోళ్ళ పారం పెట్టిస్తుంది. ఈయన ఉండమంటేనే ఉంటలేడు, ఎండలేమో బాగా కొట్టబట్టే. ఆడొక జీతగాన్ని పెడితే వాడు కూడా ఎండలకు వానికి ఆ కోళ్ళ పారం వాసన పడతలేదని వాడు పోయిండు. ఇక షెడ్ పైసలు కట్టాలి, అట్లనే ఇంకా బాగానే బాకీలైనాయి అన్న. 1 లక్ష ఉన్నాయి, ఇంకో 2 లక్షలన్నర కట్టాలా. నిన్ను అడుగుదామని. రెండు 2,50,000. ఇప్పుడు అన్ని పైసలు అంటే కష్టం వచ్చలే. ఎందుకంటే నా కొడుకు అమెరికా పోవడానికి రెడీ అవుతాడు. వానికి డబ్బులు రెడీ చేయడానికి అక్కడిక్కడ తిరుగుతున్నా, వానికే కష్టం అవుతుంది. అన్ని పైసలు అంటే కష్టం చెల్లే. అబ్బా అన్న అట్లానే నీకు దండం పెడతా. ఇప్పుడు నువ్వు కాదంటే మేము ఏడ తెచ్చుకుంటాం చెప్పు? ఇప్పుడు ఒకళ్ళ మిత్తికి తెచ్చుకున్నా కట్టే అంత సోమతుందా? ఇన్నేం పని చేస్తుండని ఈ ఒక్కసారి ఎట్లనన్నా చెయ్యన్నా. నేను మళ్ళీ అడగా.
అబ్బా ఈ ఉన్నవే చెల్లె కోళ్ళపారం పేరు చెప్పి మంచిగానే పైసలు తీసుకుపోతాను వచ్చినావు. ఇప్పుడు గిట్లా అన్న నీకు పైసలు ఇవ్వాలి కానీ నేను పెద్ద లొల్లే చేస్తా. కాదే అన్న, ఆ షెడ్ వేసినోనికి ఆ దాని వేసినోనికి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి. అందరు ఫోన్లు చేస్తుర్రు. కాచలే మళ్ళీ మీరు వాళ్ళకు బాకీ పడాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు 5 లక్షల రూపాయలు ఇచ్చిన, మీకు షెడ్ సరిపోయని ఇచ్చిన, మళ్ళీ మీరు బాకీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అవు బావా ఏం చేస్తాను నువ్వు ఇచ్చిన పైసలు? కాదే అన్న, ఇప్పుడు నువ్వు ఇచ్చిన 5 లక్షలు కొన్ని వేరే కాడ అవసరం పడి కొన్ని వాడుకున్నాం. గట్టెట్లా వాడుకుంటారా? మీరు దేనికైతే ఇచ్చిన దానికోసం మీరు వాడుకోవాలి కదా. మళ్ళీ మీరు బయట అప్పులు చేసేందుకు మీకు అవసరం? మీరు దానినే బతకబడుతుంది, మీ దాని లాభం వస్తుంది కదా. మళ్ళీ బాకీలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బావా ఇది ఒక్కసారి చూడు బావా, మళ్ళీ ఇంకోసారి నేను అడగా బావా ప్లీజ్. ఈ ఒక్కసారి చెయ్యి అన్న జరా. అట్లా కాదు, మీరు చేసే పని చక్కగా ఏకనే అప్పులు అవుతున్నాయి. మీరు చక్కగా చేస్తారా? మీరు అర్జున్ ఉంటే వేరే కడ కట్టినాం బావా. ఏం చేస్తా ఇక ఇయ్యపోతే ఇక ఇస్తా కానీ 2 రోజులు టైం పెట్టు, నాకు 2 రోజుల తర్వాత ఇస్తాను నేను. సరే అన్న. బావా డాక్టర్ పోద్దా? అవునే బుజ్జి, పొద్దుగాల నేను మా అన్నని పైసలు అడిగితే ఏమన్నావే నువ్వు? మా అవ్వని నువ్వు అర్థం చేసుకుంటలేవే అమ్మా అంటివి. మరి మీ చిన్నమ్మ ఏం అర్థం చేసుకుందే? నేను పొద్దుగాల 10,000 రూపాయలు అడిగితే నా దగ్గర లేవు చెల్లె అన్నాడు. ఇప్పుడు ఇది అడగంగానే 2 లక్షలన్నర 2 రోజులు అల్లు ఇస్తా అన్నాడు. ఇక నేను అర్థం చేసుకున్నట్టా లేకపోతే మీ చిన్నమ్మ అర్థం చేసుకున్నట్టే? మాట్లాడమేందే? నాకెప్పుడు మాటలేదు, దీనికి ఎందుకు చెప్తలేవు? కాదే చిన్నమ్మ, నీకు ఇదేమన్నా న్యాయమేనా? ఇక పైసలు ఇస్తాడు కదా మామయ్య అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటే ఎట్లా చెప్పు? కోళ్ల పారం కన్నా 5 లక్షలు ఇచ్చాడు. నువ్వు కోళ్ల పారం మీదనే పెట్టుకోవాలి కదా. బయట ఆ ఖర్చులు ఉన్నాయి ఈ ఖర్చులు ఉన్నాయి అని పైసలు అన్నొడగొట్టి మళ్ళీ ఇలా పైసలకు వచ్చినావు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఇక ఇస్తాడు కదా పైసలు అని ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టుర్రి, నాశనం చేయుల్లి. గట్ల మాట్లాడుతున్నావేందే? మాకు అన్నైనా తండ్రైనా ఆయననే కదా. మాకు ఏ పని పడ్డా మా అన్ననే అడుగుతాం కదా. ఏమైందే బుజ్జి? నేను పొద్దుగాల కూడా ఇదే మాట అన్నా, అన్నైనా తండ్రైనా మా అన్ననే, అందుకే మా అన్ననే అడుగుతా. ఇగో చిన్నమ్మ, మా అవ్వ పైసలు అడిగితేనే నాకు నచ్చలేదు. అసొంటిది నువ్వు అడిగితే నేను ఎట్లా ఒప్పుకుంటా? ఎందుకు ఒప్పుకోవే? అయినా కొందరు లెక్క నేను ఇంటి మీద పడేం తింటలేను. ఏదో నాకు ఆపతొచ్చిందని చుట్టేరికం లెక్క వచ్చిపోతున్నా. ఏం మాట్లాడతానవే చెల్లె? నువ్వెవర్లంటానవే? నన్నే కదా నువ్వు అనేది. అయినా నేను నిన్నెందుకంట అక్క, ఏదో నాకు ఆపతొచ్చిందని అంటున్నా. ఆపత వచ్చింది కాదంటలేము. చిన్న పాప ఉన్నాడు కదా, పని చేయమని చెప్పు, లేకపోతే అప్పు తీసుకురమ్మని చెప్పు. ఆయనను చూసి ఆయనకు అప్పు ఓరిస్తారే. అయినా నువ్వేందే బాగా మాట్లాడుతున్నావు? ఈ ఇంటి కోడలైనందుక రూపాయి కూడా పోనిస్తలేవు. నేను ఇప్పుడే ఇంటి కోడల్ని. నేను చిన్నప్పటి నుంచి మామయ్యకు మేనగోడల్ని. తెలుసు తెలుసు, పేనుకు పెత్తనం ఇస్తే పెయ్యి అంతా కొరికిందట. గట్లనే ఉన్నది. ఛీ, ఇక మీరు మారరానే. పిండాన్ని కాకులు పొడుచుకొని తిన్నట్టు మీ అక్క చెల్లెలు ఇద్దరు కలిసి మీ అన్నని పొడుచుకొని తింటారు. థూ, మీ బతుకులు ఎందుకు బతుకుతారు? చూసినవా అని అక్క నీ బిడ్డ ఎట్లా మాట్లాడుతుందో? మన కళ్ళ ముంగట చిన్న పిల్ల అది అంటది. ఎందుకన్నది? మోగడు ఉన్నోడు గింతేనాయే, మోగడు లేనిది కూడా గంతేనాయే. అందరు కలిసి అన్న మీద పడ్డానికి అడగకపోతే ఏం చేస్తుంది? ఇప్పుడు నీకు 2 లక్షలు 2 రోజులలో ఇస్తా అంటాడు కదా, ఎట్లిస్తాడో నేను కూడా చూస్తా. ఇయ్యని ఏమైంది? ఎప్పుడు ఇస్తాడట పైసలు? వచ్చి 2 రోజులు అవుతుంది. నువ్వు అంటున్నావు కరెక్టే. ఆడ మా అన్న ఇయ్యొద్దా? మా అన్న ఇచ్చినా మా అక్క ఇయ్యనిచ్చేటట్టు లేదు. ఎందుకే? మా అక్క అడిగిందట, మా అన్న మా అక్కకి ఇయ్యని అన్నాడట. ఆల్రెడీ ఫోన్ల మీద ఫోన్లు చేసి చంపుతుండే. ఆడ కేసు పెడతా అంటాండే. నేను తలకాయ కొట్టుకున్నాను, అర్థం అవుతుంది. చెప్పేది అర్థం చేసుకోవా నువ్వు? సావాలనా నేనేం చెయ్యాలి? ఎంతగానో అడగాలి. కొంచెం అడుగుపోయి మీ అన్నని. అడుగుతది. హలో కార్తీక్, ఏం చేస్తానవే? అరే నీ ఊరు రైతులకు ఫోన్ చేస్తారు, ఆ ఏ గారు కూడా ఫోన్ చేస్తాడు. నువ్వు చక్కగా డ్యూటీ చేస్తావా ఏంది? అన్నా ఆలోచలే ఫోన్ మాట్లాడుతున్నా. సరేనా? సరే, మళ్ళీ నీ ఊరు రైతులకు ఫోన్ చేయదు. సరే ఓకే. ఏం చేయలే, ఫోన్ మాట్లాడుతున్నా. అయ్యో అన్న, అంత కోపానికి వస్తానవేంది? చెల్లె 2 లక్షల రూపాయలు అడిగింది కదా, మరి పైసలు అయినాయా కాలేదా అని అడుగుదామని వచ్చిన. అరే అది అడగగానే ఇస్తానా? నేను ఇత్తవచ్చు చేయవచ్చు, నీకెందుకే? అయ్యో గట్లంటానవేంది అన్న? నేను 10,000 అడిగితేనే నా దగ్గర ఒక్క రూపాయి లేదని అంటివి. అది 2.5 లక్షలు అడిగే, మరి ఉన్నాయా లేవా అని అడుగుతానా. అరే బావ ముంగట ఇచ్చేది పోతాను ఏదో మాట వరుస కన్నా. అయినా నలుగురు అడిగినా ఎవరు ఇస్తలేరు. నా దగ్గర పైసలు అవుతాయని చెప్తా. అయితే ఎందుకు నీకేమవుతుంది? ఇప్పుడు గిట్లనే అంటావన్నా? నా ముందట ఓ మాట మాట్లాడతావు, నేను లేనప్పుడు చెల్లె తీసుకో పైసలని ఇస్తావు కావచ్చు. అబ్బా, నేను సాటుకు మాట్లాడే మనిషిని కాదు, సాటుకి ఇచ్చే మనిషిని కాదు. నిన్ను పిలిచి నీ ముంగట నా దగ్గర పైసలు అవుతావు చెల్లని చెప్తా. ఓకేనా? పిలువన్న, పిలువు మరి. చెల్లె లత, ఏమోనే బాగా భయం అవుతుంది.
ఏం గత్తి ఎందుకు భయపడుతున్నావు? మా అన్న ఇస్తా అంటే ఖచ్చితంగా ఇస్తాడు. లత ఇట్లారా. అగో మా అన్న పిలుస్తుండగా, పైసలు అయినట్టున్నాయి. దా అన్న. ఇగో మామయ్య, వాళ్ళతో ఒర్రి ఒర్రి నీ గొంతు నొప్పుతాను కావచ్చు. ఇగో నీళ్ళు తాగుకొని. అన్న చెల్లె అయినాయి అన్న పైసలు. ఎక్కడైనా పైసలు కాలేరా. అవో గట్లంటే ఏంట్లన్నా? మాట తప్పుతావేంది? ఇస్తానన్నావుగా. ఇస్తాన్నా కాబట్టి 2-3 పైసలు అడిగినరా, వాళ్ళు కావని చెప్పారు. ఇప్పుడు మా పరిస్థితి ఏందన్నా? నీ మీద ఆశ పెట్టుకుని మేము ఇంత దూరం వచ్చి ఇప్పుడు 2 రోజుల నుంచి ఇన్నే ఉంటిమి. అట్టగాదు చెల్లె, నువ్వు ఇంత గట్టిగా మాట్లాడతాను. మీకోసం పైసలు నాగరే ఎప్పుడు రెడీ ఉంటాయారా? మీకోసం బీరులా పైసలు రెడీగా పెట్టుకున్నా అనుకుంటారా మీరు? ఎందుకురా పదే వచ్చి పైసలు అని నా పాలన ఇస్తారు? కాదన్నా, నీ పానం తీస్తున్నామంటే ఏమన్నా ఉట్టికి ఇమ్మంటున్నామా? బాబు నా కట్నం పైసలు తక్కువనే ఇచ్చే, అలాగేళ్ళు కట్టి చేసుకో. కట్న పైసలు అయ్యి ఇయ్యలే కాబట్టి నీ కోళ్ళపరం పెట్టి ఇచ్చిన 5 లక్షలు పెట్టి, ఆ మనిషికి 5 లక్షలు పెట్టి ఇచ్చడానికే ఎక్కువ. అది కోళ్ళపరం పెట్టించుడు. ఏందన్నా ఎట్లా కనబడుతున్నా మొగడు? నా మొగడు చదివెట్టించుడు ఎక్కువ అంటే ఏమన్నట్టు? అరే మాకేమైనా బిచ్చమేస్తురా మీరు? ఏమే మీ అన్నవి నువ్వు బుచ్చపల్లగా కనబడుతున్నా? ఇంటి పిలిపించి ఇచ్చేది మన ఇస్తుండే. అగో నేను గట్లా అనుకుంటున్నైతే నీకు 5 లక్షలు ఇచ్చే కోళ్ళపరం ఎందుకు పట్టిస్తా? నువ్వు మంచిగా ఉండాలని నేను ఎందుకు కోరుకుంటా? నీకు అప్పుడే ఇప్పుడు చిల్లర ఇస్తలేనా? అది నేను లెక్క పెట్టినా. నేను గట్ల ఎందుకు మాట్లాడుతాను బావను? మాకు అట్టిగేలే బావా, కట్నం పైసలు వచ్చేట్టు ఇచ్చిరు మీరు. కట్న పైసలు కాదే, మా బాబు ఇయ్యలేం కాబట్టి నీకు కోళ్ళపరం పెట్టించిన. అంతకంటే ఇంకా నీకు వేరే కూడా ఇచ్చిన, అవి కూడా నేను లెక్క పెడతలేను. ఇలా నన్ను వచ్చి ఇలా నా ఇంటికి వచ్చి మీరు ఇచ్చే తీసాడు మాట్లాడతారు. అవు బావా, మీరు ఇస్తే మేము బిల్డింగ్ కట్టుకున్నాం బావా. ఇప్పుడు మీరు ఇంకొకటి మీరు గమనిస్తలేరు. నేను రిటైర్మెంట్ కు దగ్గరికి వచ్చిన, నా కొడుకు ఇంకా సెట్ కాలేదు. వాడిని సెట్ చేయాలి. ఇంకా నేను నా బాధలు నాకున్నాయి. నీ కొడుకుని సెట్ చేసుకోగా ఎవరైనా ఆగబట్టిరా అన్న? నీ కొడుకుని సెట్ చేసుకోలే అది ఇది ఉన్నాయని మాకు చెప్తున్నావు. మా పైసలు మా వారితో మేము వెళ్ళిపోతాం కదా. ఇవన్నీ కాదన్నా, నేను అడిగినట్టు 2 లక్షలన్నర నా చేతిలో పెడతావా? లేకపోతే అక్కింటి మీద ఉన్నట్టు నన్ను నా మొగడిని వచ్చి ఇన్నే ఉండమంటావా? చెప్పు. ఏం మాట్లాడతానదే? మొన్నటి సొంత చూస్తానా అక్కింటి మీద ఉండి తింటానని మాట్లాడతాను. నేనేమన్నా అట్టిగుంటానానే? నా బిడ్డ ఈ ఇంటి కూడదు. ఆ హక్కుతోనే ఇక్కడ ఉంటానా, ఈయన తింటానా? నాకు మొగడు లేడు, నేను ముండబొట్టిని. నీకు మొగడు ఉన్నాడు కదనే, మంచిగా బతకచ్చు కదా. 15 ఏళ్ళ బట్టి ఈ వరకు పిల్ల లేదు, జల్ల లేదు. మంచిగా బతుకుతేందే? మీకు అప్పులు ఎందుకైనా? అమ్మా ఏం మాట్లాడతానవే? మాటలు మంచిగా రాని. ఎట్నుంచి చెడిపోతాంది ముచ్చట? నేను ఉన్నదే మాట్లాడతానే, అది ఎట్లా మాట్లాడతానే మరి? ఏ ఊకుండమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చిన వల్ల నీ అన్న నీకు ఎక్కువ పెడతాడు కావచ్చు, దానికి పెడతలేడని రోజు వచ్చి అడుగుతాంది. నువ్వు మన ఇంటికాడ ఉంటే ఇవన్నీ ఉండేటియా? నువ్వు ఇంటికి పో. నువ్వు వీడికి వచ్చిన తప్పు. ఆగురా రీతిగా, ఆగురా. ఏ ఊకుండు మామయ్య, అంతా నీ వల్లనే. నా చెల్లెలు ఇది అడిగిర్రు అది అడిగిరని పెట్టుకుంటే గావురం చేసిన వాళ్ళే గావురాలగానే నన్ను ఎవరు దాన్ని అన్నట్టు చేస్తారు నీ చెల్లెళ్ళు. మరి ఏం చేయాలా? తల్లిదండ్రులు లేరు కదా, ఇంటికి పెద్దోని కాబట్టి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏదో అడుగుతాడు ఇస్తూనే ఉన్నా. మా అన్న ఇస్తానని చెప్పి వాళ్ళు పదే వాళ్ళు డబ్బులు అడుగుతూనే ఉన్నారు. మరి వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా, మా అన్న ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తాడు, ఏడికెళ్ళి తెచ్చిస్తాడని. వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. అయినా నేను ఇస్తూనే ఉన్నా వాళ్ళు అడిగిన కొద్ది. మరి ఏం చేయాలి చెప్పు? ఇక జాల్తి మామయ్య, కుండ వలిగిన కుక్క బుద్ధి తెలిసింది. ఇప్పటి నుంచైనా మంచిగుండు, వాళ్ళకి పైసలు ఇచ్చుడు బంద్ చెయ్యి. అమ్మా నువ్వు ఇంటికి పోయే. ఇంకొకసారి నాకు ఇక్కడ కనబడ్డావు అనుకో మంచిగుండదు. చిన్నమ్మ నువ్వు చిన్న బాబుని తీసుకొని పో. మీకు రూపాయి బిల్లు వచ్చేది లేదు. ఈ కాడ నుంచి నా ఇంట్లో నా మామ నా మొగుడు నేనే ఉంటాం. ఎవ్వరు అచ్చులు లేదు. ఎవరింటికాడ వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. నానా ఏమైంది నాన్న? ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? మీ లొల్లి బాధాలకి వినబడుతుంది. గంత గట్టి కొడతారు మీరు. ఏమైందంటే మొన్న మా చిన్నమ్మ ఇంటికి వచ్చింది. 2.5 లక్షల పైసలు అడిగితే అప్పుడు అయితే కావచ్చు అని మామయ్య ఇస్తానన్నాడు. ఇప్పుడు కాలేదు. ఈయననేసరికి లొల్లి పెడతాంది. అయినా నువ్వు ఇంట్లో విషయాలు పట్టించుకో కదా, నీకెందుకో? ఓ పిచ్చిదానా, నీకేం తెలియదు. సపడేకుండు. ఈయనాడు ఎక్కడిది? ఆల్రెడీ వాళ్ళ అకౌంట్ లో 2.5 లక్షలు పడ్డాయి. ఇప్పుడే నీ బ్యాంకు వేసేస్తాను. ఏంది పైసలు పడ్డాయా? ఏందన్నా అల్లుడు మాట్లాడేది? పైసలు వాడేంది? చెల్లె మీకు తెలియదు. బావా ఆ మహానుభావుడు బాగా తాగి గుద్దిండు. గుద్ద ఇప్పుడు వాడు సాగు బతుకుల మధ్య ఉన్నాడు హాస్పిటల్లో. వాళ్ళు ఉల్లి పెడతారు, కేసు పెడతారని బెదిరిస్తారు. 4 లక్షలు ఇవ్వంటే నేనే డబ్బులు కట్టినా. ఇప్పుడు కాల్చలే, నువ్వెప్పుడు మొగడు తెచ్చి ఇంటికి ఉంటున్నావు. ఆయన జైలు ఉండి ఆ చెల్లె కూడా ఇంటికి ఉంటే ఎట్లుంటది? అందుకోసం ఆలోచించా డబ్బులు కట్టినా. ఆహా అర్థమైందా అన్న? అర్థమైంది. నేను అడుగుతానేమో పైసలు లేవన్ను, ఇది అడగంగానే పైసలు తీసుకొచ్చి ఇచ్చినావు. తోడ పుట్టిందేమో ఊకే నా మీద కూడా ఎడుతుంది. కడుపులో పుట్టిన బిడ్డనేమో నువ్వు ఇంటి చలి వీక్ అన్నది. నువ్వేమో దానికి వెనక పైసలు జారగొట్టుకుంటుండు. మంచిదన్నా మంచిది. మీరందరు మంచిగా ఉంటుర్రు కలిసిమెలిసి. నేనే ఈ ఇంట్లోకి వెళ్ళి పోయి బతుకుతా. నేను చచ్చినా కూడా నా ముఖం చూడకూడదు. కాల్చలే నీకు ఈ ఒక్కటే నెల కదా నీ అన్నది. అచ్చ నెల ఇస్తా కదా నీకు. ఎందుకు కొట్టలేదు నీకు? కొంచెం నీకంత ముందు నాకేమద్దు, నాకేది అక్కలేదు ఏం లేదు. ఏం మాట్లాడదు నాతో.
నా బిడ్డనేమో ఎటుపడతాను మాట్లాడుతుంది. బిడ్డ గిట్లుండాలా గట్లుండాలని మాటలు నేర్పితే అవే మాటలు తీరు నా మీదకే మాట్లాడుతుంది. ఏమద్దన్నా నేను ఈ ఇంట్లో ఉండా ఈ కథ వద్దు నాకేదద్దు. అరే ఆమె తెలిసేదా మాట్లాడింది నువ్వే పట్టుకుంటావు ఆ ముచ్చట. అరే చెల్లె ఆవు చెల్లె 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 ఆవు చెల్లె. ఏ పెద్ద నొల్లేట్ అవుతుంది, మనం పోం పన్నాడు. అగో 2-3 రోజుల నుంచి ఉండి ఇప్పుడు లొల్లేం కూడా పోతే ఏమనుకుంటారు? అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, నడు పోంపా. అరే ఇప్పుడు పైసలు పడంగానే పోతే అనుకోరా? అరే మనం వచ్చిన పని అయిపోయింది, డబ్బులు వచ్చినాయి, నడు వెళ్ళిపోం పన్నాడు. ఉండి చెప్తినవేంది ఏమనుకుంటారు? అరే చెప్తే తెలివి నడు పోంపా నడు. చెల్లె ఆవు చెల్లె. ఆమె చిన్న పిల్ల, తెలిసో తెలుగు మాట్లాడింది, దానికే పోతే ఎట్లా నువ్వు? అది చిన్నపిల్ల నాన్న, దాని కడుపులా ఎంత ఇష్టం ఉంటే గట్లా మాట్లాడుతుంది చెప్పు. నన్ను గట్లా పట్టుకొని మాట్లాడచ్చా? నా తండ్రి చచ్చిపోయినందుకు నా అవ్వ నేను ఎంత మంచిగా చూసుకోవాలన్న బుద్ధి దానికి లేదా అన్న? ఎటు కూడా నీ ఇంటి మీద ఉంటానని ఎట్లా తీసిపారుతుంది? అతను అత్తగారిల్లేనే కదా, నా అవ్వగారిల్లు కాదా? మరి అది మర్చిపోయిందా అన్న? ఒక్కొక్కరు అత్తమామకు తెలియకుండా మొగనికి తెలియకుండా సాటుకు పైసలు పంపిస్తారు నా అవ్వగారికి అని. ఇది నాకు పంపించిందా? ఏదో 10,000 రూపాయలు అక్కరున్నాయని అడిగినందుకు వీళ్ళన్నా తీసి పారేసి మాట్లాడుతుంది. ఎటు కూడా దాని పైసలు అన్నట్టే కదా. అమ్మా నీకు కొద్దిగా నన్ను న్యాయం అనిపిస్తుందానే? మామయ్య లేకపోతే మన పరిస్థితి ఎట్లుండేది? రూపాయి కట్నం అడగకుండా వాళ్ళ కొడుకిచ్చి లగ్గం చేసిండు. నీకు ముట్టాల్సిన పైసలన్నీ నీకు ముట్టినాయి, ఇంకేం కావాలమ్మా? మన బాబు చచ్చిపోయినప్పటి నుంచి అరొక్కటి చూసుకుంటా మంచిగా చూసుకుంటాండు. నువ్వు చూసుకుంటావా? నా బిడ్డకి ఎక్కడ వేరేటోన్నిచ్చి పెళ్లి చేస్తే 20-30 లక్షలు ఖర్చు అవుతాయో అని నాకు లగ్గం కూడా చేసేదాన్ని కాదు. మామయ్య ఉన్నాడు కాబట్టి మనకు అన్ని వెళ్తాయి. మామయ్య లేకపోతే ఈ ఆటికి మనం అడుక్కున్నది వెళ్ళకపోతుండే. అమ్మా బాబు చచ్చిపోయిన కాడ నుంచి కంటికి రెప్పలెక్క చూసుకుంటాడు మామయ్య. దేవుడైనా అడిగితేనే ఇస్తాడు, కానీ మామయ్య అడగక ముందే అన్ని తీసుకొచ్చి పెడతాడు. ఇంకేం కావాలమ్మా నీకు? ఏం అడుగుతావు? అబ్బో అబ్బో చూసినావా అన్న, ఇది చిన్నపిల్ల అన్నావు కదా, మాటలు ఎట్లా మాట్లాడుతుంది, గుండెలు వలిగిపోయేటట్టు మాట్లాడుతుంది. నేను దానికి తల్లి లెక్క కాదు, మరమన్న తల్లి లెక్క కనబడతానా? దాని మాటలు చూసినావా ఎట్లా మాట్లాడుతుంది? అద్దన్న ఇక నేను మీ ఇంట్లో ఉండడద్దు, నా ఇంటికి నేను పోయి ఆడనే సత్తా. అన్న మీరు గిట్ట నా ఎంబడి వచ్చారు అనుకో, నేను చచ్చిన తోటే లేర్రి. నా మాట చెల్లె.